హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము సిఆర్పిఎఫ్ నుంచి అయితే ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది 9,212 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ వివరాలు చూడలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి, అక్కడ నుంచి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అనేది మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత మీరైతే మిగతా ప్రాసెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే ఉంటుంది. సో గైస్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు క్వాలిఫికేషన్ ఏముందో అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అనేది మీరు ఇక్కడ గమనిస్తే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వండి. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే ఇది వదిలేచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది మరోసారి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఓన్లీ యాక్టివ్లో మాత్రమే ఉండాలండి. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. అండ్ తర్వాత ఆ అగ్రీ దగ్గర టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి రీవెరిఫై పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే కింద అయితే మీ అన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తుందండి మీరు ఫిల్అప్ చేసే అంత అయితే. తర్వాత ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఫిల్అప్ చేసే అంత ఓకే ఉందంటేనే ఇక్కడ టిక్ అనేది చేయండి, లేకపోతే మరోసారి అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే ఒక పాపప్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేస్తే మరోసారి అయితే మాడిఫై అనేది చేసుకోలేరు. అందుకే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా చూసుకోండి. అంతా ఓకే ఉంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మీరు ఇక్కడ సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లోజ్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగిందండి. తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. గో టు అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. సో గైస్, నెక్స్ట్ అనేది మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఇండియన్ సిటిజన్ అని ఇక్కడైతే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుందండి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు మీ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. పక్కనే ఇక్కడ చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ 3 ఆప్షన్స్ కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చేసుకుంటే సిటీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ గైస్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడైతే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, టోటల్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన ఇస్తే ఏదైతే స్కిప్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే అడిషనల్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రజెంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారో అదేవిధంగా లాస్ట్ ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఫామ్ అనేది ఇక్కడ మీరు ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ అప్పటి వరకు అయితే మీరు ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారో అదైతే టోటల్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కాకపోతే ఇక్కడ నో అని ఇస్తే సరిపోతుంది, స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1984లో జరిగిన అల్లర్లో మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ మీరు ఎక్కడున్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీ హౌస్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సెకండ్ కాలం అనేది మీరు ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కంట్రీ దగ్గర అయితే ఇండియా అని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ తెలంగాణ నుంచి అప్లై అనేది చేస్తున్నారా,
లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ నుంచి అప్లై అనేది చేస్తున్నారు, ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే డిస్ట్రిక్ట్ అయితే చూస్ అనేది చేసుకోగలరు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. యాస్టేజ్గా సేమ్ అయితే వస్తుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సేమ్ లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ చేసి మరోసారి ఇక్కడైతే అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అని చేస్తున్నారో అవి అయితే కంపల్సరీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత సబ్జెక్ట్ కాంబినేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్ ప్రతి సబ్జెక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ ఫర్ ద ఫాలోయింగ్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చండి. ఇక్కడైతే మీరు పర్సంటేజ్లో ఉందా, మీకు గ్రేడ్లో ఉందా, దేంట్లో ఉందా అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మార్క్ ఆప్టిమైడ్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే టోటల్ ఎంత మార్క్స్ ఉండే అండ్ ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు ఇది గమనించండి. అండ్ గైజ్ అదేవిధంగా అయితే మీకు ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది అదే విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ బోర్డ్ నేమ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, అంటే ఏ కాలేజ్లో మీరు చదివారు, తర్వాత పర్సంటేజ్లో ఉందా, దేంట్లో ఉన్నది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా అదే విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే క్వాలిఫికేషన్ పైన అప్లై అనేది చేస్తే కూడా అవి కూడా ఇదే విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో గైస్ నెక్స్ట్ అనేది మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లోడ్ పైన వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 50 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఎలా అయితే చూపిస్తుందండి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత పక్కన అయితే చూపిస్తుందండి రైట్ మార్క్ అనేది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చి ఉంటే అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే క్యాస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టు ఇక్కడ మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే SC, ST, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తుందండి, ఇక్కడైతే ఇది మీరు గమనించవచ్చు. తర్వాత అన్నిటి దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్ దగ్గర ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి దానిపైన టిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ అయితే ఒకసారి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉందా అనుకుంటే ఇక్కడ మీరు ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ అనేది చూసుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి అంతా ఓకే ఉందని ఇక్కడైతే మీరు అగ్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ అగ్రీ దగ్గర ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగిందని ఇక్కడ చూపిస్తుంది. క్లోజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఈ ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.